ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని A to Z ఎక్స్ట్రాటిక్ పార్క్ రెస్టారెంట్ను డోలర్ దివాకర్ రెడ్డి మండల పార్టీ నాయకులతో కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో A to Z ఎగ్జిక్యూటివ్ పార్క్ రెస్టారెంట్ను ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి శాలువ కప్పి గజమాలతో సత్కరించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కారణంగా సుమారు 85 మంది ఉద్యోగ అవకాశాలు పొందారని, అందులో ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో 35 మంది వరకు ఉపాధి అవకాశాలు లభించాయని ఎమ్మెల్యే అన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ భృతి కల్పించిన యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించితే ఎవరినైనా పార్టీలకు అతీతంగా ప్రోత్సహిస్తానని ఆయన తెలిపారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తాను ముందుండి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే నాని తెలిపారు. అనంతరం రెస్టారెంట్ యాజమాన్యం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మంగళం పంచాయతీ నందు మా సోదరులందరూ కూడా ఈరోజు దీన్ని ఓపెన్ చేసుకుంటుంది. ఒక అన్ఎంప్లాయ్మెంట్ గతంలో ఏదైనా చేయాలంటే ఏ విధంగా పర్మిషన్ కావాలని వేధించే వాళ్ళు గత ప్రభుత్వంలో చూడొచ్చు. ఈరోజు నిరుద్యోగులు ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు, ఎవరు వచ్చినా ఏమైనా చేసుకునేదానికి మేము ముందుకు వచ్చాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద ఆయన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ, దానిలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా వీళ్ళు యూత్ అంతా కలిసి ఈరోజు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ టోటల్ 85 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటే లోకల్లో స్థానికంగా మాకు వచ్చి ఇక్కడ ఉన్నట్టు వరకు సుమారు 30 నుంచి 35 మంది కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు. మీ ద్వారా కూడా ఆ యజమానానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీడియా సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, కొందరు ఈ నీలి ఛానల్స్లో, నీలి పేపర్లో ఏదేదో రాస్తున్నారు.